గారు చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఆ 6 గ్యారెంటీస్ సంబంధించి ఇతర వాగ్దానాలు హామీలకు సంబంధించి దీన్ని how to meet such expenditure you have to explain like that. He put several questions to the newly formed government. నేను అంటున్నాను, if at all, if one should have willpower, determination, dedication, definitely one can fulfill all those things. We should take late YS Rajshekhar Reddy garu as an example. He promised several things regarding Arogyasri, free scholarship and houses to the saturation point, pensions, ration cards, what not. He promised several projects, several things, but ultimately he could achieve. ఆ విధంగా ఎవరు ఊహించాల ఏది మన జల యజ్ఞం మరి ఎట్లా వచ్చింది డబ్బులు, ఎలా సాధించారు డబ్బులు. అందుకని provided one should have such will power and plan of action and commitment and determination towards the cause, definitely you can achieve. I hope that you will achieve whatever promises we made in the poll manifesto or something like that. దీని తోడు మన అప్పుడున్నటువంటి దివంగత రాజీవ్ గాంధీ గారు చెప్పింది కూడా నేను గుర్తు చేస్తాను. డబ్బు అనేది ఇవాళ పెద్ద సమస్య కాదు నాకు తెలిసి. ఆ డబ్బుని ఎంత మేరకు సద్వినియోగం పరుస్తున్నారనేది సమస్య. ఆనాడే రాజీవ్ గాంధీ గారు రూపాయిలో కేవలం పావలా మాత్రమే ఏ ప్రాజెక్టులకు ఉద్దేశించారో అది ఖర్చు పెడుతున్నారని చెప్పి ఆనాడు చెప్పారు. ఇప్పుడు ఆ పావలా కూడా ఉందేమో ఉందని నేను అనుకోవట్లేదు. మనం ₹1,00,000 1,00,000 కోట్లు ఒక ప్రాజెక్టు పెడితే దానిలో 10,000 కోట్లు మాత్రమే ఆ ప్రాజెక్టులకి నిజమైన రూపంలో ఖర్చు అవుతుంది. మిగిలిందంతా ఎట్లా పోతున్నాయో తెలియదు, ఏ రూపంలో పోతుందో తెలియదు. దాన్ని మీరు కంట్రోల్ చేయగలిగితే కొత్త ప్రభుత్వంగా డబ్బు అనేది పెద్ద సమస్య కాదనేది నా భావన. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు చాలా నిధులు రావాల్సి ఉన్నాయి. చాలా నిధులు గత 5 ఏళ్లలో కానీ లేకపోతే అంతకుముందు 5 ఏళ్లలో కానీ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత చాలా నిధులు రావాలి. ఫైనాన్స్ కమిషన్ సూచించినవి కానీ లేకపోతే ఫైనాన్స్ మేనేజ్మెంట్ని ఎఫెక్టివ్గా నడిపినందుకు గవర్నమెంట్కి ఇవ్వాల్సినటువంటి నిధులు కానీ అవన్నీ కూడా రాలేదు. అవన్నీ కూడా మనం తీసుకుంటే ఒక 60-70 వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డ్యూ ఉంది. ఆ వైపు కూడా కాన్సన్ట్రేట్ చేస్తే ఆ ఫండ్స్ కూడా మనకి వస్తాయి. అలా మనం అన్ని రకాలుగా ప్లాన్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ కూడా తీసుకుంటే ఖచ్చితంగా వస్తుందని ఆ పథకాలు అమలు చేయొచ్చని నేను భావిస్తూ ఉన్నాను. తర్వాత ముఖ్యంగా దెర్ ఈజ్ ఏ సేయింగ్ దట్ well begun is half done. I think he started on positive foot, our Chief Minister and government. Within the swearing-in ceremony, within the 24 hours of swearing-in ceremony, he signed 2 files. ఒకటి ఆరోగ్యశ్రీ, ఇంకోటి మహాలక్ష్మి. దానిలో సరే ఇంకా కొన్ని ఉండొచ్చు. తర్వాత ఇంకోటి కూడా వాళ్ళు ఒక ప్రకటన కూడా చేశారు. ఫైల్పై సంతకం కూడా యాజ్ పర్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్ 6 హామీలకు కూడా చట్టబద్ధత తీసుకురావడానికి ఒక ఫైల్పై కూడా సంతకం చేశారు. ఇంకా 100 రోజులు టైం ఉంది దానికి. ఈలోపు ఐ థింక్ అగైన్ యూ విల్ కాల్ అసెంబ్లీ మీటింగ్ అండ్ ఇన్ దట్ మీటింగ్ వాట్ ఎవర్ ప్లాన్ యూ హ్యావ్ ఇన్ మైండ్ జస్ట్ యూ విల్ పుట్ ఫోర్త్ ఫర్ ఓటింగ్. ఐ హోప్ దట్ విత్ ఇన్ ద కమింగ్ 100 days ఆ 6 గ్యారంటీస్ కూడా లీగలైజ్డ్గా చట్టబద్ధత వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ విధంగా కూడా చేయాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఎక్కువ కాలం మంచిగా పనిచేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటాం. టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ని కూడా కోరుకున్నాం, కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ని కూడా కోరుకుంటాం. ప్రభుత్వం అనేది ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూస్ గవర్నెన్స్.
వాళ్ళు చేసిన మంచి పనులు ఉంటాయి, దాన్ని మీరు కొనసాగించాలి. వాళ్ళు చేయలేనటువంటి పనులు ఏమన్నా, మంచి పనులు చేయలేకపోతే వాటిని మీరు టేకప్ చేయాలి. వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏమన్నాయో అది మీరు అర్థం చేసుకోవాలి. ఆ తప్పుల్ని చేయకుండా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇందాక లాంగ్ డిస్కషన్ జరిగింది. గత అనేక సంవత్సరాలు, 50 ఏళ్ల చరిత్ర, మళ్ళీ ఈ 10 ఏళ్ల చరిత్ర